గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో భారీ బడ్జెట్తో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం అభిమానుల్లో మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. తెలంగాణలో అనుకున్న స్థాయిలో ప్రీమియర్లు పడకపోవడం, టికెట్ రేట్లు పెంచకపోవడంతో ఈ ప్రభావం కలెక్షన్ల మీద భారీ స్థాయిలో పడింది. అయితే టాక్తో సంబంధం లేకుండా ఈ చిత్రం భారీ స్థాయిలో కలెక్షన్స్ ను సాధించిందని చిత్ర యూనిట్ తెలపడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్ విషయంలో ఈ చిత్రం మంచి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుంది అనుకుంటే పెద్దగా వర్కౌట్ కాలేదు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. శంకర్ గత చిత్రమైన ఇండియన్ 2 బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలవడంతో పాటు గేమ్ చేంజర్ సినిమాకు సొంత కథను కాకుండా వేరే దర్శకుడు ఇచ్చిన కథతో సినిమాను తెరకెక్కించడం ఫ్యాన్స్ అసహనానికి గురిచేసింది. ఈ కారణాలతో గేమ్ చేంజర్ కు 20 రోజుల ముందు ప్రమోషన్స్ తో క్రేజ్ తెప్పించాలని ప్రయత్నించినా పెద్దగా వర్కౌట్ కాలేకపోయింది. RRR చిత్రంతో రామ్ చరణ్ కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా రిలీజ్ రోజు చాలా ఏరియాలో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమివ్వడంతో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లపైనే అందరి ఫోకస్ పడింది. ఫైనల్ గా చిత్ర టాక్ కలెక్షన్స్ విషయంలో ఫ్యాన్స్ కు మంచి ఫీస్ట్ అయినప్పటికీ మిగతా వాళ్లకు మాత్రం పెద్దగా కిక్ ఇవ్వలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్ల విషయంలో మేకర్స్, బాక్సాఫీస్ ట్రాకర్స్ మధ్య చాలా తేడా కనిపించడం చర్చనీయాంశమైంది. శనివారం ఉదయం వరకు ఈ చిత్ర కలెక్షన్స్ 85 కోట్లుగా ఉన్నాయి. కానీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ లో మాత్రం భారీ స్థాయిలో చూపించడంతో యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చురకలు అంటిస్తున్నారు. బేసిక్గా ట్రేడ్ అనలిస్టుల దగ్గర ఉన్న లెక్కలకు, నిర్మాతల దగ్గర ఉన్న లెక్కలకు కొద్దిపాటి తేడా అయితే ఉంటుంది. కానీ 100 కోట్ల మేర తేడా చూపించడంతో గేమ్ చేంజర్పై ట్రోల్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదేమైనా కలెక్షన్స్ ఎన్ని వచ్చినా సగటు ప్రేక్షకుడికి సినిమా నచ్చితేనే నెత్తిన పెట్టుకుంటాడు, లేకపోతే దాని జోలికి కూడా వెళ్లడు అనేది వాస్తవం.